హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు పాలిసెట్ 2025 కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. అంటే ఆల్రెడీ మీరు డేట్ వాళ్ళు చూసారు, ఇది డేట్ 13 అవుతుంది. పార్ట్ 2 వీడియో చూద్దాం. చూడండి, ఇది ఫుల్ వీడియో కంటిన్యూ చేయడం అవ్వలేదు, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అందుకే ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి మ్యామ్, ఇఫ్ ద పాయింట్స్ p, q, m, n and p minus m, q minus n are collinear, దెన్ ఏవైనా 3 పాయింట్స్ కొలీనియర్ అయితే మనం యూజ్ చేసి ఫార్ములా ఏంటి, ఈ 2 పాయింట్స్కి స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ 2 పాయింట్స్కి స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ 2ని ఈక్వల్ చేసి వచ్చిన కండిషన్ ఏంటో మనం చూస్తాం. అంతేనా? సేమ్ అదే ఫార్ములా యూజ్ చేసి సమ్ చేస్తాం. చూడండి చూడండి, స్లోప్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ. ఇక నేను పాయింట్స్ నోట్ చేయలేదు, ఒకసారి చూడండి. పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటే మనకి ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు కదా. పాయింట్ p, q, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి m, n, నెక్స్ట్ వచ్చేసి p మైనస్ m, q మైనస్ n. ఓకేనా? ఇక్కడ నుంచి ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1, n మైనస్ q బై m మైనస్ p ఈక్వల్ టు q మైనస్ n మైనస్ q బై p మైనస్ m మైనస్ p. సరిపోయిందో చూడండి, ఒకసారి చెక్ చేయండి. నేను ఈ రెండింటికి ఫైండ్ అవుట్ చేశాను అండ్ అలాగే ఈ రెండింటికి స్లోప్ కట్టాను. ఓకేనా? ఇక్కడ నుంచి నాకు ఇక్కడ క్యూ పీపీ క్యాన్సిల్ అయితే n మైనస్ క్యూ ఈక్వల్ టు మైనస్ n, m మైనస్ p ఈక్వల్ టు మైనస్ m, మైనస్ మైనస్ విల్ క్యాన్సిల్, n మైనస్ క్యూ బై m మైనస్ p ఈక్వల్ టు n బై m. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే m ఇంటూ n mn, m ఇంటూ మైనస్ క్యూ మైనస్ qm ఈక్వల్ టు m ఇంటూ n mn, n ఇంటూ మైనస్ p మైనస్ pn. ఇక్కడ నుంచి mn క్యాన్సిల్, మైనస్ qm ఈక్వల్ టు మైనస్ pn, మైనస్ మైనస్ ఆల్సో క్యాన్సిల్, qm ఈక్వల్ టు pn, mq ఈక్వల్ టు pn. సో ఇక్కడ నాకు ఆప్షన్స్లో ఎక్కడ చూడండి, mq ఈక్వల్ టు pn, mq pn. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మ్యామ్, ద పాయింట్ ఆన్ వై యాక్సిస్ ఈజ్. ఓకే, వై యాక్సిస్ మీద పాయింట్ ఉంటే దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ వాల్యూ 0 ఉంటుంది, అంతేనా? సో ఇక్కడ ఎక్స్కి 0 ఉన్న పాయింట్ ఏముంది, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, point of intersection of diagonals of a rhombus formed a 2, -3, 6, 5, -2, 1, -6, 7 is. ఇప్పుడు ఒక డయాగ్నల్స్ అనేవి ఒక రాంబస్ ఉంది. ఒకసారి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ నోట్స్లో ఇస్తాను. ఒక రాంబస్ ఉంది, మనం ఒక రాంబస్ని తీసుకుంటే వాటి డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయ్యి పాయింట్ అడిగాడు. అంటే ఇండైరెక్ట్గా నన్ను ఏమడిగాడు, మిడ్ పాయింట్ అడిగాడు. నేను ఇక్కడ ఏబిసిడి నేమ్స్ తీసుకుంటే అయితే నేను ఏసీకి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే బీడీకి ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఇక్కడ నేను ఏసీకి మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేశాను. ఏ ఈక్వల్ టు 2, -3, సి ఈక్వల్ టు -2, 1. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు 2 - 2/2, -3 + 1/2, 0/2, -2/2 అంటే -1, 0, -1 ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి మా. ఆప్షన్ ఏ కనిపిస్తుందా, ఆప్షన్ ఏ 0, -1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? డయాగ్నల్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే మిడ్ పాయింట్ అడిగాడు ఇండైరెక్ట్గా. ఇక్కడ మనకి 4 పాయింట్స్ చూసేసరికి కన్ఫ్యూజ్ అయిపోతాం, మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేయం మనం. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ద పాయింట్స్ ఏ -5, 0, బి 5, 0 అండ్ సి 0, 4 ఆర్ వెర్టెసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. అవి ఏ ట్రయాంగిల్ యొక్క వెర్టెసెస్ అవుతాయి? ఇలా అడగగానే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఏబి, బీసీ, ఏసీ వీటి డిస్టెన్స్ ఫార్ములాతో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫార్ములా గుర్తుంది కదా, చూడకుండా చెప్పాలి. ఎవరు చెప్తారు? √x² చెప్పాలి, √x2 - x1² + y2 - y1². వెరీ గుడ్. చూడండి మా ఒకసారి, గివెన్ ఏ ఈక్వల్ టు -5, 0, b ఈక్వల్ టు 5, 0, c ఈక్వల్ టు 0, 4, ab ఈక్వల్ టు -5, -5² 0, -0² 5 + 5 10, 100. దట్ మీన్స్ √10. నెక్స్ట్ 5 - 0² + 0 - 4² కనిపిస్తుంది ఇక్కడ మీకు. 5² అంటే 25, 4² అంటే 16, √41. నెక్స్ట్ ఏ నుంచి ఏసీకి -5 - 0² 0 - 4² అగైన్ 5² 4² అంటే √41. సో ఇక్కడ మనకి 2 ఈక్వల్. సో ఏ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది అది, అండ్ ఐసోస్లెస్
ట్రయాంగిల్ ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి మా. ఆప్షన్ సి ఐసోస్సిలస్ ట్రయాంగిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The x-axis divides the line joining the points A 2, -3 and B 5, 6 in the ratio of. ఇక్కడ ఏం డివైడ్ చేస్తుంది? ఎక్స్ యాక్సిస్. ఇలా ఇక్కడ ఎక్కడో ఒక లైన్ ఉందమ్మా. ఈ లైన్లో ఇక్కడ ఏ పాయింట్ ఉంది కనిపిస్తుందా? ఇక్కడ వచ్చేసి బి పాయింట్ ఉంది. దీన్ని ఎక్స్ యాక్సిస్ అనేది ఏ రేషియోలో కట్ చేస్తుంది అని అడిగారు. ఎక్స్ యాక్సిస్ ఏ రేషియోలో కట్ చేస్తుంది? దీని ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అయితే చూద్దాం. చూడండి 24th సమ్ చూడండి మా. గివెన్ ఏ ఈక్వల్ టు 2, -3 బి ఈక్వల్ టు 5, 6. రిక్వైర్డ్ రేషియో ఏం కావాలి మనకి? -y1:y2. మేడం y1:y2 ఎందుకు తీసుకున్నారు? నాకు ఏం డివైడ్ చేస్తుంది? ఆ లైన్ని ఎక్స్ యాక్సిస్ కదా డివైడ్ చేస్తుంది, అందుకని నేను y1:y2 తీసుకున్నాను. ఒకవేళ ఒక లైన్ నుండి ఇది లైన్ y యాక్సిస్ అంటే మీరు ఈ సమ్మే కాదు వేరే సమ్ ఇచ్చినా కూడా చెయ్యాలి, అర్థమవుతుందా? అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. y యాక్సిస్ దాన్ని డివైడ్ చేస్తే నేను ఏం తీసుకుంటాను? -x1:x2. సో ఇక్కడ y1 ఏముంది? -3:6. 3:6 అంటే ఎంత? 1:2. సో ఆప్షన్స్లో 1:2 ఎక్కడుందో చూడండి మా. ఆప్షన్స్లో 1:2, ఆప్షన్ ఏ 1:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If 4 vertices of a parallelogram are -3, -1, a, b, 3, 3 and 4, 3 take in order, then the ratio of a and b is. వాటిని ఆర్డర్లో తీసుకుని రేషియోకి ఏకి బికి రేషియో అనేది చెయ్యాలి. నేను ఎక్కడ ఉంది చూడండి ఏబి. ఓకేనా, అర్థమవుతుందా? ఏకి బికి రేషియో అనేది చేయాలి. చూడండి చాలా ఈజీగా చేద్దాం. ఓకే, ప్యారలలోగ్రామ్ అన్నాడు, ప్యారలలోగ్రామ్ డ్రా చేసాం. ఏబిసిడి పాయింట్స్ మెన్షన్ చేశాడు, ఆ పాయింట్స్ని నోట్ చేసుకున్నాం. లెట్ డి ఈక్వల్ టు ఏసీ మైనస్ బి. మేడం ఇది ఎలా చెప్తున్నారు? డి ఈక్వల్ టు ఏ ప్లస్ సి మైనస్ బి. నాకు ఈ డి వాల్యూ కావాలంటే నేను ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలంటే ఇలా వచ్చి ఇలా వస్తా. సో ఏ ప్లస్ సి మైనస్ బి. ఇక్కడ నుంచి డి పాయింట్ ఎంత ఇచ్చాడు? 4, 3 ఈక్వల్ టు, ఈ ఫార్ములా ఒకసారి ఎవరైనా నోట్ చేసుకోకపోతే కనుక నోట్ చేసుకోండి మా. ఏ పాయింట్ రాసాను ప్లస్ బి పాయింట్ సి పాయింట్ రాసాను, నెక్స్ట్ మైనస్ బి. ఈ బి కావాలి నాకు. ఇప్పుడు ఏ బి కదా నాకు కావాలి. దీన్ని ఒక దాన్ని ఇటు తీసుకెళ్ళిపోయి 4, 3 ఇటు తీసుకొచ్చాను అనుకో, ఇది ఇటు మైనస్ ఉంది అటు వెళ్ళేసరికి ప్లస్ అవుతుంది. ఇక్కడ ఇది ప్లస్ ఉంది ఇటు వచ్చేసరికి ఏమవుతుంది? మైనస్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి మా, పాయింట్లు ఎలా ప్లస్ చేయాలో జాగ్రత్తగా. x1, x2, x3 వీటిని మాత్రమే ప్లస్ చేయాలి. -3 + 3 - 4. ఓకేనా, డన్. మైనస్ ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ మైనస్ ఉంది కదా. నెక్స్ట్ y1, y2, y3. సో -1 + 3 - 3 సరిపోయిందో చూడండి. ఇది ఎంత అవుతుంది? 3, 3 విల్ క్యాన్సిల్, -4. ఇక్కడ 3, 3 క్యాన్సిల్, -1. a:b ఈక్వల్ టు -4:-1. దట్ మీన్స్ 4:1. ఆప్షన్స్లో 4:1 ఎక్కడుందో చూడండి మా. ఆప్షన్ ఏ 4:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద పాయింట్స్ a, 0, 0, b అండ్ 1, 1 ఆర్ కొలీనియర్, దెన్ 1/a + 1/b ఈక్వల్ టు. ఈ 3 కొలీనియర్ అంటే ఏం చేస్తాం? స్లోపులు. ఫస్ట్ స్లోప్స్ తీసుకుని ఈక్వల్ చేస్తాం. ఈ సమ్ మీరు చెయ్యండి. చేసి నాకు ఆన్సర్లో కరెక్ట్ వచ్చిందో రాంగ్ వచ్చిందో పెట్టండి. మేడం కరెక్టో కాదో మాకెలా తెలుస్తుంది అంటే చాలామంది ఆన్సర్ పెట్టి కరెక్టేనా అని అడుగుతున్నారు. అంతమందికి రిప్లై ఇవ్వలేం కదా. మేడం నేను చేశాను నాకు రాంగ్ వచ్చింది, మేడం నేను చేశాను నాకు కరెక్ట్ వచ్చింది, ఐ గాట్ ద కరెక్ట్ ఆన్సర్ అని మీరు మెన్షన్ చేస్తారనుకో కొంచెం బాగుంటుంది కదా. ఓకే, దీనికి ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పేస్తాను. ఓకేనా, వీడియో పాజ్ చేసి మీరైతే సమ్ చేయండి, కన్ఫామ్గా చేయండి, ఇంపార్టెంట్ సమ్ ఇది. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ చూడండి. let a equal to a, 0, b equal to 0, b, c equal to 1, 1 are collinear. Then slope of AB equal to slope of BC. b minus 0 by 0 minus a equal to 1 minus b by 1 minus 0. Already formula తెలుసని నోట్ చేయట్లేదండి. y2 minus y1 by x2 minus x1. సేమ్ అటు సైడ్ కూడా అదే కదా తీసుకుంటాం. ఇక్కడ ఏబీకి తీసుకుంటున్నాం కాబట్టి x1 y1 x2 y2. ఇక్కడ బీసీకి తీసుకుంటున్నాం కాబట్టి x1 y1 x2 y2. చేంజ్ అయితే చూసుకోండి ఒకసారి. x2
y2, x2 y2, x1 y1, x1 y1. అర్థమైందా? ఫస్ట్ ఇలా చేస్తున్నాను, నెక్స్ట్ ఇలా చేస్తున్నాను. డన్. ఇక్కడ నాకు b బై మైనస్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ b బై 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే b ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏబి. ఏనిటి తీసుకొచ్చేయండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏబి. నేను దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? 1 బై ఏ ప్లస్ 1 బై బి వాల్యూ కదా నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నాకు డినామినేటర్లో ఏమీ లేవు, కానీ నేను తెచ్చుకుంటే పోలే ఏ బై బీతో మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. చూడండి, ఏ బై ఏబి ప్లస్ బి బై ఏబి ప్లస్ ఏబి బై ఏబి అంతా 1. ఇక్కడ ఏఏ క్యాన్సిల్ 1 బై బి, ఇక్కడ బీబీ క్యాన్సిల్ 1 బై ఏ. 1 బై ఏ ప్లస్ 1 బై బి వాల్యూ ఎంతమ్మా? 1. సో ఆప్షన్స్లో 1 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ సి 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంతమంది కరెక్ట్ వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ పి ఈక్వల్ టు 2,3 ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ ఎంత? ఇందులో ఎక్స్ పాయింట్ అంతా 2. సో ఆప్షన్ ఏ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మేడం అలా ఎలా చెప్పేస్తారు? ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్ ఉంది, ఇక్కడ పాయింట్ ఏమంటున్నాడు? ఇది 0 అనుకుందాం. అక్కడి నుంచి 2 అంటున్నాడు, 3 అంటున్నాడు కాబట్టి వై యాక్సిస్లో 3 ఇక్కడ ఎక్కడ ఉంటుంది? సారీ ఇక్కడ ఉంటుంది 3. ఇది వై యాక్సిస్ తీసుకున్నాను అనుకో, ఇక్కడ 0 1 2, ఇక్కడ ఎక్కడో 3 ఉంటుంది. ఇదేనా పాయింట్ 2,3 అంటే? సో ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? ఇది 2. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, the quadratic in which the point divides the line segment joining the points 7, minus 6 and 3, 4 in the ratio 1:2 internally lies is. ఓకే, ఒక లైన్ సెగ్మెంట్ ఉందా? లైన్ సెగ్మెంట్ ఏ పాయింట్స్తో ఉందంట? 7, minus 6, 3, 4 అనేది వాటితో ఉంది. దాన్ని ఇంటర్నల్గా ఒక లైన్తో మనం డివైడ్ చేస్తే దాని రేషియో 1:2 ఉంది. అది ఏ క్వాడ్రేట్లో ఉంటుంది? అప్పుడు ఆ పాయింట్స్ తోటి అయింది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది. ఓకేనా? 4th క్వాడ్రెంట్లో ఉంటుంది. మేడం అలా ఎలా చెప్పేస్తున్నారు? ఫస్ట్ మనం ఇలా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటే ఇక్కడ 0 కదా. ఫస్ట్ ఏమన్నాడు? 7. సో ఎక్స్కి ఇక్కడెక్కడ 7 తీసుకుంటాను. ఇంకొక పాయింట్ ఎక్స్కి 3. సో 2 ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత వైకి వచ్చేసి -6 ఇక్కడ ఉంటుంది, -6. నెక్స్ట్ వైకి వచ్చేసి 4 ఇక్కడ ఉంటుంది. దీన్ని నేను 1:2 రేషియోతో లైన్ కట్ చేసినప్పుడు నాకు అది ఎక్కడుంది? ఈ లైన్ ఎక్కడి నుంచి వెళ్తుంది? 4th క్వాడ్రెంట్లో నుంచి వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యామ్ మీ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలామంది చూస్తున్నారు. మీకు మన వీడియోస్ నిజంగా హెల్ప్ అవుతున్నాయి, ఎంతో కొంత నచ్చుతున్నాయి, వీటి వల్ల నేను ఎంతో కొంత నేర్చుకున్నాను అనుకుంటే మాత్రం కన్ఫామ్గా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, the triangle formed by the vertex A minus 4, 0, B 4, 0 and C 0, 3 is. ఓకే, ఇది ఆల్రెడీ నేను ఇందాక చేసిన సమ్మే, పాయింట్స్ వేరు. మీరు దీన్ని చెయ్యండి, చేసి నాకు కామెంట్లో పెట్టండి. నేను ఇక్కడ ఇవి రౌండ్స్ ఎందుకు చేస్తున్నానంటే మీరు చాలామంది వేరే సమ్స్ కూడా పెడుతున్నారు ఆన్సర్లు. నేను ఏ సమ్స్ మీకు హోంవర్క్ ఇచ్చాడో తెలియాలని రౌండప్ చేస్తున్నాను. దీని ఎక్స్ప్లెనేషన్ అయితే చూడండి మా. మీ టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నాను. ఎక్కడ వీడియోలో అస్తమాలకి లైక్ షేర్ మాత్రం అడగడం లేదు. చూడండి, ఏబి ఈక్వల్ టు ఏబి డిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది ఎంత వచ్చింది? √64 అంటే 8. బీసీ వాల్యూ 4² ప్లస్ 3² 5 వచ్చింది. ఏసీకి √4² ప్లస్ 3² 5 వచ్చింది. రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.